ఇప్పుడు కొంచెం నా ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతుంది. యూట్యూబ్‌లో నేర్చుకునేస్తారు. బేసిక్ కంప్లీట్ నేర్చుకునేస్తారు. ఓకేనా? చేస్తున్నామంటే కొన్ని వీడియోస్ చేసిన తర్వాత మనము ప్లే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకునేసేయాలి. క్రియేట్ చేసుకోవడం వల్ల అన్నీ దగ్గరే ఉంటాయి వీడియోస్ అనేది. కంటిన్యూగా వాళ్ళు వీడియోస్ అనేది చూస్తారు. హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను యూట్యూబ్‌లో ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే నేను మీ దగ్గర షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నా ఛానల్ అనేది ఇప్పుడు కొంచెం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఒక 6 మంత్స్ వరకు నేను ట్రై చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం నా ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతుంది. అందుకని నేను ఫాలో అయిన టిప్స్ అనేది మీరు కూడా వాడుకుంటే గనక తప్పకుండా మీ ఛానల్ కూడా ఇప్పుడు నా ఛానల్‌లో ఫస్ట్ అయితే 100 లోపలే ఏ వీడియో పెట్టినా 100 లోపలే వెళ్తుంటాయి. మీ ఛానల్ కూడా ఇప్పుడు నా ఛానల్ లెక్క వ్యూవర్స్ అనేది పెరగాలంటే నేను కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతాను. ఆ టిప్స్ ఏంటి అనేసి ఇప్పుడైతే నేను చెప్తాను. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో నేను ఒక 3 మంత్స్ కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంటి. గ్యాప్ కూడా నేను ఇవ్వలేదు అప్పుడు. మనకి దానివల్ల ఏం లాభం ఉంది? కంటిన్యూగా వీడియోస్ వేయడం వల్ల ఏం లాభం ఉంది అంటే, మనము స్టార్టింగ్‌లో ఎవరైనా యూట్యూబ్ చేస్తుంటే గనక ఎడిటింగ్ అనేది ఫాస్ట్‌గా నేర్చుకునేయచ్చు. మనం డైలీ వీడియోస్ చేయడం వల్ల ఎడిటింగ్ అనేది ఫాస్ట్‌గా నేర్చుకునేయచ్చు. థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టాలి అనేసి కూడా నేర్చుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇలాంటివన్నీ ఎలా పెట్టుకోవాలనేసి మనం ఫాస్ట్‌గా నేర్చుకునేస్తాం డైలీ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల. ఇది మనకి చాలా ఉపయోగమవుతది. స్టార్టింగ్‌లో మీరు డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేయండి. ఇలా పోస్ట్ చేయడం వల్ల చెప్పాను కదా! మనము ఫాస్ట్‌గా ఎడిటింగ్ అనేది థంబ్‌నెయిల్స్ ఇలాంటివన్నీ ఫాస్ట్‌గా నేర్చుకునేయచ్చు. తర్వాత కావాలంటే మీరు డే బై డే వేసుకున్నా పర్లేదు. 1 వీక్ 1, మంత్లీ 1 ఇలా వేసుకున్నా పర్లేదు. మీరు ఫస్ట్‌లో మీరు ఎడిటింగ్ ఇలాంటివన్నీ నేర్చుకోవాలంటే డైలీ ఒక వీడియో అనేది మీకు కంటెంట్ దొరుకుతుందో దొరకదో తెలీదు. ఏదో కంటెంట్ తీసుకొనేసి డైలీ వీడియో అనేది చేయాలి. అలా చేస్తేనే నేను చెప్పాను కదా! ఎడిటింగ్ ఇలాంటివన్నీ మీరు ఫాస్ట్‌గా నేర్చుకునేస్తారు యూట్యూబ్‌లో. నేనిలా చేశాను కాబట్టి ఫాస్ట్‌గా ఇప్పుడు ఎడిటింగ్ కానీ, వాయిస్ ఎలా ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి. నేను నా ఛానల్‌లో ప్రతి ఒక్కటి నేనే పెట్టుకుంటా. ఎవ్వరిది హెల్ప్ లేకుండా. అందుకే చెప్తున్నా మీరు స్టార్టింగ్‌లో మీరు కంటిన్యూగా ఒక 3 మంత్స్ మీరు వీడియోస్ అనేది పోస్ట్ చేసేస్తే గనక ప్రతి ఒక్కటి మీరు యూట్యూబ్‌లో నేర్చుకునేస్తారు. బేసిక్ కంప్లీట్ నేర్చుకునేస్తారు. ఓకేనా? నేనైతే స్టార్టింగ్‌లో ఒక 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఏంటబ్బా! ఇన్ని వీడియోస్ వేసినాం. ఇంత కష్టపడి వీడియోస్ తీసి ఎవ్వరు కూడా చూడట్లేదు ఏంటబ్బా! ఒక 50 వ్యూవర్స్ కూడా వెళ్ళట్లేదు. ఎందుకు? ఇలా అనేసి డిసప్పాయింట్ అనేది అయ్యేదాన్ని. బట్ నేను రాను రాను తెలుసుకునేది ఏంటంటే మనము వీడియోస్ వేయడం వల్ల వ్యూవర్స్ పెరిగారో లేదో మనకు తెలీదు కానీ కనీసం బేసిక్ అన్నా నేర్చుకున్నాం కదా యూట్యూబ్‌లో. ఇలా వీడియోస్ చేయడం వల్ల అనేసి నాకర్థమైంది. అందుకే నేను చెప్తున్నా. మీకు వ్యూవర్స్ చూస్తారో చూడరో మీరు ముందుకన్నా మీ యూట్యూబ్ ఛానల్‌లో గ్రో అవుతారు. ఇప్పుడే కాకపోయినా. బట్ మీరు ఫస్ట్ బేసిక్ అనేది నేర్చుకోవాలి కదా! ఏ వీడియోస్ చూస్తారు? ఏ వీడియోస్ చూడరు? జనాలనేది. మనము ఎడిటింగ్ మనము ఎలా మంచిగా చేయగలము? ఎలా థంబ్‌నెయిల్స్ మనం మంచిగా చేయగలము? ఇలాంటివన్నీ మీరు ఫస్ట్ బేసిక్‌లో ఒక 3 మంత్స్ ఇలా వీడియోస్ వేయడం వల్ల మీరు బేసిక్ అనేది కంప్లీట్‌గా నేర్చుకునేస్తారు. ఓకేనా? మీరు వేరే ఎక్కడ మీరు యూట్యూబ్ కోర్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే ఇది చాలా యూజ్ అయింది. నేను కూడా అలా స్టార్టింగ్‌లో అలా అనుకునేదాన్ని. ఇంత మంచిగా వీడియోస్ చేసినా ఎవరు చూడట్లేదు. టైం వేస్ట్ చేసుకొని ఇన్ని వీడియోస్ చేసి ఊరికే టైం వేస్ట్ అయింది అనుకున్నప్పుడు నాకు నిజంగా ఇలాగే ఆలోచించినప్పుడు ఇదైతే అర్థమైంది. మనం కంప్లీట్‌గా బేసిక్ అనేది నేర్చుకున్నాం కదా! ఎక్కడ మనం టైం వేస్ట్ చేసుకున్నాము అనేసి నాకనిపించింది. ఈ టాపిక్‌ని మీకు గూడా షేర్ చేస్తే ఎంతో కొంత యూజ్‌ఫుల్ అవుతుంది అనేసి నేను చెప్పాను. మీరు బేసిక్ నేర్చుకునేసారనుకోండి ఫస్ట్ మీరు ఛానల్‌లో స్టార్టింగ్‌లో. ఆటోమేటిక్‌గా మీరు ఎలాంటి వీడియోస్ చేస్తే చూస్తారో అనేసి దానిపైన మీరు మంచి కంటెంట్ తీసుకొనేసి వీడియోస్ చేస్తే గనక తప్పకుండా మీరు ఆటోమేటిక్‌గా మీ ఛానల్‌లో గ్రో అయిపోతారు. ఫస్ట్ మీరు బేసిక్ నేర్చుకోవాలి అంతే. ఇదే నా ఛానల్‌లో నేను ఫాలో అయ్యే ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా కంటిన్యూగా వీడియోస్ వేయడం వల్ల మనము ఫుల్ బేసిక్ అనేది నేర్చుకునేయచ్చు. అలాగే ఏ ఏ కంటెంట్ పెట్టినా ఏ కంటెంట్‌కి ఎక్కువ వ్యూవర్స్ వస్తున్నారో అనేసి కూడా మనము తెలుసుకోవచ్చనమాట. ఇలా వీడియోస్ వేయడం వల్ల. అలాగే ఇప్పుడు నేను కంటిన్యూగా వేయట్లేదు వీడియోస్ అనేది. ఎందుకంటే నేను 2 ఛానల్స్ చేస్తున్నా కాబట్టి
వన్ డే బ్లాగ్ ఛానల్‌లో ఒక వీడియో వేస్తాను. అలాగే నెక్స్ట్ డే కుకింగ్ వీడియో వేస్తాను. అలాగే డే బై డే ఇలా వేస్తాననమాట. సో, ఇది నేను ఫాలో అయ్యే నా ఛానల్‌లో ఫస్ట్ టిప్ వచ్చేసి. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి ఫస్ట్ మనము యూట్యూబ్ చేస్తున్నామంటే కొన్ని వీడియోస్ చేసిన తర్వాత మనము ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకునేసేయాలి. ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకునేస్తే గనక మనము కుకింగ్ వీడియోసే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఏదైనా ట్రిప్ వ్లాగ్స్ చేస్తున్నారనుకోండి అదే ఒక ప్లేలిస్ట్ చేసుకోవాలి. అలాగే మీరు ఏదైనా టెక్ వీడియోస్ గురించి చెప్తున్నారు, యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ గురించి చెప్తున్నారు అంటే అవే సెపరేట్‌గా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకునేసేయాలి. అలా క్రియేట్ చేసుకోవడం వల్ల మనం మన ఛానల్‌లోకొచ్చి ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఏదైనా ఒక టాపిక్ చూస్తున్నారనుకోండి. కొందరికి కుకింగ్ నచ్చొచ్చు. కొందరికి యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ నచ్చొచ్చు. కొందరికి వ్లాగ్స్ నచ్చొచ్చు. కొందరికి ట్రిప్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ నచ్చొచ్చు. ఇలా మీరు అన్నీ ఒక ప్లేలిస్ట్‌లో మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి. అన్నీ ఒక్క దగ్గరే ఉంటాయి కాబట్టి ఆ రిలేటెడ్ కంటెంట్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు కంటిన్యూగా వీడియోస్ అనేది చూసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఇలా ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒక దగ్గరే ఉంటాయి వీడియోస్ అనేది. కంటిన్యూగా వాళ్ళు వీడియోస్ అనేది చూస్తారు. ఇది మీరు నెక్స్ట్ మీరు చేయాల్సినది ప్లేలిస్ట్ అనేది పక్కా మీరు క్రియేట్ చేసుకోవాలి. ప్లేలిస్ట్ మీరు క్రియేట్ చేసుకుంటేనే ఫాస్ట్‌గా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. వాచ్ అవర్స్ కూడా మనకి ఫాస్ట్‌గా పెరగాలంటే ప్లేలిస్ట్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఇది నేను ఇంకా సెకండ్ టిప్ అయితే ఫాలో అవుతాను. ఇలా మీరు కూడా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇలా క్రియేట్ చేసుకోవడం వల్ల వాచ్ అవర్స్ ఫాస్ట్‌గా పెరుగుతాయి. ఏ కంటెంట్ ఎవరు ఎక్కువ చూస్తారో కంటిన్యూగా వీడియోస్ అనేది వాళ్ళు చూడొచ్చు. ఇలా ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవడం వల్ల. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే నేను కొంచెం కంటిన్యూగా ఇలా 2 టిప్స్‌ని అయితే ఫాలో అవుతాను. మీరు కూడా ఫాలో అవ్వండి ఈ 2 టిప్స్‌ని. మీ ఛానల్ అనేది మంచిగా గ్రో అవ్వాలి అంటే ఈ 2 టిప్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.